జరిగిందంతా మర్చిపోయావమ్మా? ఇద్దరం కలిసి ఇంట్లో కూర్చుని ఎన్ని రోజులు ఏడ్చావో మర్చిపోయావా? ఏది మర్చిపోలేదన్నయ్య. అలాగే ఆయన నా భర్త అన్న విషయం కూడా మర్చిపోలేదు. ఆయన నన్ను వద్దు పొమ్మన్నప్పుడు కూడా నా భర్తగానే విలువిచ్చాను. ఇప్పుడు తన తప్పు తాను తెలుసుకుని నా కోసం వచ్చారు. నా భర్త నన్ను చిత్రహింసలకు గురి చేసేంత దుర్మార్గుడేం కాదు. నా భర్తతో నేను సంతోషంగా ఉంటానన్న నమ్మకం నాకుంది. నువ్వు కూడా సంతోషంగా ఉండన్నయ్యా. పదవేణు. సమయానికి చక్రి అడ్డుకుని ఆవేశాన్ని చల్లార్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరుగుండేది? భాను ప్రాణాలు పోయుండేవి. నువ్వు జైలుకెళ్ళుండేదానివి. దానివల్ల నువ్వేం సాధించినట్టు? ఇవన్నీ అడగటానికి నువ్వెవరవని అడిగితే నా దగ్గర సమాధానం లేదమ్మా. భర్త దగ్గర ఉండాలనుకోవటంలో తప్పులేదు, కానీ ఆ భర్త ఎంత దుర్మార్గుడో తెలిసి కూడా వెళ్ళటం తప్పు. అంటే శృతి ఎప్పటికీ నీ దగ్గరే ఉండిపోవాలని కోరుకుంటున్నావా? ఏ అన్నైనా చెల్లెలి జీవితం బాగుండాలి, భర్తతో సంతోషంగా కాపురం చేసుకోవాలి అని కోరుకుంటాడు. కానీ నువ్వేంటి ఇలా ఆలోచిస్తున్నావు? నువ్వు కూడా శిరీషలా తయారైనట్టున్నావు. అది కాదు భాను, జరిగిందంతా మర్చిపోయావా? నా చెల్లెలు అలాంటి తప్పు చేయలేదని కాళ్ళ వేళ పట్టుకుని బతిమలాడాను. నీ చెల్లెలు కడుపులో పెరుగుతున్న బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. నా చెల్లెలి మీద లేనిపోని అవార్డాలు వేసి విడాకులు నోటీస్ ఇచ్చాడు. అనుమానించినంత మాత్రాన చెడ్డవాళ్ళైపోరు చక్రి. పరిస్థితుల ప్రభావం వల్ల ఎవరు ఎవరినైనా అనుమానించడం సహజం. కానీ నిజం తెలిసాక కూడా మనిషిలో మార్పు రాకపోవడం తప్పు. వేణులో మార్పు వచ్చినందుకు సంతోషించాల్సింది పోయి ఇంకా బాధపడటంలో అర్థం లేదు. బాను నీ సొంత అక్క, ఇద్దరు ఒకే రక్తం పంచుకుని పుట్టారు. భాను తన కన్న కూతురు కాబట్టే ఆశలో ఒక వాట భాను పేరును రాసిచ్చారు. ఆ రోజు డాడీ ఏదో చెప్పాలని ప్రయత్నించారు. అది ఏమై ఉంటుంది? మంజరి నా కుటుంబాన్ని నాశనం చేయటానికి ఈ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఈ పరిస్థితుల్లో భాను గురించి నిజం బయట పెడితే శిరీష నమ్ముతుందా? భాను శిరీషకు సొంత అక్క అన్న విషయం శిరీషకు తెలియకుండా ఇంకా ఎంతకాలం దాచాలో అర్థం కావటం లేదు. చెప్పు శిరీష. అక్క, ఏమని పిలిచావు శిరీష? అవునక్క, ఇప్పుడే నిజం తెలిసింది. ఇంతకాలం నేను నీ పట్ల ప్రవర్తించిన దానికి నన్ను క్షమిస్తావా? అవే మాటలు శిరీష. ఉంటానక్క. అలాగే. శిరీష, శిరీష ఆగు. ఏంటి పిచ్చి పని? భర్తగా మీరు ఈ పని ఏనాడో చేసుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. నేనేనాడో మీకు సంతోషాన్ని ఇవ్వలేదు, కానీ భార్యగా నా పట్ల మీ మనసులో ఏ మూలన్నా చిన్న కనికరం ఉంటే దయచేసి నన్ను క్షమించండి. శిరీష, నీలో ఈ మార్పు కోసమే మే ఇన్నాళ్ళు ఎదురు చూశాం. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు, అంతే చాలు. ఇప్పుడు నీ స్థానం ఇంటి బయట కాదు శిరీష, ఇక్కడ.